నమస్తే అండ్ వెల్కమ్ టు క్రైమ్ న్యూస్. పరీక్షలు అయిపోయాయి, ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఇందులో భాగంగానే ఇంటర్ 10th ఫలితాలు వెల్లడయ్యాయి. అయితే కొంతమంది విద్యార్థులు ర్యాంకులు సాధించగా మరికొందరు విద్యార్థులు 1 లేదా 2 సబ్జెక్టులలో ఫెయిల్ అయ్యారు. ఇలా కొందరు విద్యార్థులు ఫెయిల్ కావడంను జీర్ణించుకోలేక ప్రాణాలు సైతం తీసుకున్న వారు కూడా ఉన్నారు. తెలంగాణలో ఫలితాలు వెల్లడైన తరువాత పదుల సంఖ్యలో విద్యార్థులు ఫెయిల్ అయ్యామని తట్టుకోలేక సూసైడ్ చేసుకున్న ఘటనలు చూశాం. తల్లిదండ్రులు తమ పట్ల ఉంచుకున్న ఆశలను తీర్చలేమని బాధతో విద్యార్థులు తమ వాళ్లకు కడుపు కోతను మిగిల్చి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర మనోవేదనకు గురి చేస్తోంది. అంతేకాకుండా ఈ ఎగ్జామ్ కాకుంటే మరో ఎగ్జామ్ లో పాస్ అవ్వచ్చు, కానీ నిండు 100 ఏళ్ల జీవితంను ఇలా అర్థాంతరంగా ముగించుకోవడాన్ని చాలా మంది మాత్రం వ్యతిరేకిస్తున్నారు. కొందరు తల్లిదండ్రులు తమ పిల్లలు ఎగ్జామ్లలో మార్కులు తక్కువ వస్తే కోప్పడకుండా ఏం కాదులే అంటూ ధైర్యం చెబుతూ ఉంటారు. కానీ మరికొందరు దీనికి భిన్నంగా మార్కులు తక్కువ వస్తే ఓ రేంజ్లో తిడుతూ ఉంటారు. అలాంటి ఓ ఘటన ప్రస్తుతం వార్తల్లో నిలిచింది. కర్ణాటకలో దారుణ ఘటన చోటు చేసుకుంది. బెంగళూరులోని బనశంకరికి చెందిన సాహితి అనే అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఇటీవల ఇంటర్ ఫలితాలు వచ్చాయి. అయితే తన కూతురు మార్కుల విషయాన్ని ఇంట్లో వాళ్ల దగ్గర దాచిపెట్టినట్లు తల్లికి తెలిసింది. దీంతో తల్లి పద్మజ కోపంతో ఊగిపోయింది. తన కూతురికి వచ్చిన మార్కులపై ఆరా తీసింది. అంతేకాకుండా కూతుర్ని గట్టిగా నిలదీసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తల్లి కోపంలో కిచెన్ లో ఉన్న కత్తి తీసుకుని కూతుర్ని భయపెట్టడానికి ప్రయత్నించింది. అంతే, సీన్ కాస్త పెద్దదయ్యింది. కూతురిపై తల్లి కత్తి ఎత్తడంతో కూతురు ఊరుకుంటుందా? కూతురు కూడా నాపైనే కత్తి ఎత్తుతావా అన్నట్లుగా ఆమె కూడా కత్తితో తల్లి మీదకు వెళ్ళింది. ఇంకేముంది, ఇద్దరి మధ్య వారు మామూలుగా జరగలేదు. ఈ గొడవ ముదిరి కత్తులు తీసుకుని ఒకరినొకరు పొడుచుకున్నారు. ఈ ఘటనలో కూతురుకు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. వెంటనే తల్లి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకున్నారు. గొడవలో తల్లికి కూడా గాయాలు కావడంతో ఆమెను కూడా ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు. ప్రస్తుతం ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. మరో క్రైమ్ న్యూస్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి హిట్ టీవీ.